ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో సంఖ్యాకాండం 14వ అధ్యాయం మనము ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరి ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సనిగిరి. ప్రియులరా, ఈ భాగములో లేదా ఈ 14వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే వేగుల వారి అవిశ్వాసము లేదా తిరుగుబాటు. వేగుల వారి అవిశ్వాస ఫలితము కదా. వారి యొక్క అవిశ్వాసమును బట్టి జరిగినటువంటి సంభవాలు ఈ 14వ అధ్యాయములో వ్రాయబడ్డాయి. ఈ అధ్యాయాన్ని మనం విభజన చేద్దాం. 1 నుండి 10 వచనాలు ప్రజల తిరుగుబాటు. 11 నుండి 24వ వచనం వరకు మోషే విజ్ఞాపన ప్రార్థన. మోషే ప్రార్థన. 25 నుండి 38 వరకు దేవునికి దూరమైన ప్రజలకు దేవుని జవాబు. మోషే ప్రార్థన, దేవుని జవాబు. 39 నుండి 45 వరకు హతము చేయబడిన ప్రజలు, నిర్మూలము చేయబడిన ప్రజలు. ప్రియులారా, దేవుని పైన విశ్వాసము లేని జీవితం ఎలా ఉంటుందో ఈ అధ్యాయములో మనం చూడగలం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెరలో నుండి విడిపించి దేవుడు చేసినటువంటి అనేకమైన అద్భుతమైన కార్యములను మనం దైవ గ్రంథములో చూడగలం. అయితే వీరు ఆ అద్భుతములను మర్చిపోయారు. మాటి మాటికి దేవుని పైన వారు చేసిన తిరుగుబాటు, దేవుని కార్యములను వారు నమ్మలేకపోవడం, హృదయములో విశ్వాసము లేకపోవడం ఈ అధ్యాయములో చూడగలం కదా. వారి యొక్క జీవితములో దేవుని యందు విశ్వాసం ఉంచకపోవటం ద్వారా మరి ఏమేమి కోల్పోయారు? సమాధానమును కోల్పోయారు, ధైర్యమును కోల్పోయారు, దేవుని ఆశీర్వాదములను కోల్పోయారు, దేవుని కాపుదలను కోల్పోయారు. ఈ సంగతులను 14వ అధ్యాయములో మనం చూద్దాం. ప్రియులారా, ఈ 4 భాగాలు మనం చెప్పుకున్నాం కదా, వాటిని ధ్యానం చేద్దాం. 1 నుండి 10 వచనాలు ప్రజల తిరుగుబాటు. మొదటి వచనం, ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. మాత్రమే కాదు, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి కదా. ఎలుగెత్తి ఏడ్చిరి, ఏడ్పు. సమాజమంతా ఏడవడం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. 20 లక్షలకు పైగా ఉన్న ఈ ప్రజలు, వారు పరిస్థితులను చూసి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ వారి వారి గుడారము దగ్గర వారు ఏడుస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశాన్ని స్వాధీనం మనం చేసుకోలేము అని ఆ 10 మంది వేగుల వారు ప్రకటించారే, ఆ ప్రకటనకు ఈ ఇద్దరు తప్ప సమాజమంతా, సర్వ సమాజము వారు ఎలుగెత్తి ఏడ్చిరి అనే మాట. వారి ఏడ్పుకు కారణం ఏమిటి అంటే విశ్వాసము లేకపోవడం. దేవుడు వాగ్దానం చేశాడు. మనం 13వ అధ్యాయంలో కూడా విన్నాం. అబ్రహాముతో అన్నాడు, నేను నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనన్నాడు. ఇస్సాకుతో అన్నాడు, యాకోబుతో అన్నాడు. మరలా మోషేతో కూడా దేవుడు పలికాడు. కానీ వారు ఎలుగెత్తి ఏడవడం. ప్రియులారా, దేవుని వాగ్దానాల పైన వారు నమ్మిక ఉంచడము లేదు. అందరూ ఏడ్చారు కదా. దేవుడు కొన్నిసార్లు పరీక్షల గుండా తీసుకొని వెళ్తాడు. మనము ఏడవడానికి బదులుగా దేవుడిచ్చినటువంటి పరీక్షలలో మనం ఆనందించేవారముగా మనం ఉండాలి, సంతోషించేవారముగా మనం ఉండాలి. కృత నిబంధనలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం
2, 3 వచనాల్లో ఏమనుంది? సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. కదా మనము ఈ ప్రతి పరీక్షను ఎదుర్కొనేటప్పుడు ఆనందించమని దేవుడు ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకు ఆనందించమంటున్నాడు ఆయన? దానికి కారణం ఏంటి? 3, 4 వచనాల్లో అక్కడే అన్నాడు. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కొదవ లేనివారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. పరీక్షలు ఎందుకు ఇచ్చాను మీకు? మీరు సంపూర్ణులు కావాలి. పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళాలి. ధైర్యముతో విశ్వాస యాత్రలో సాగి వెళ్ళాలి. వాగ్దాన దేశమును మీరు స్వతంత్రించుకోవాలి. ఈ శ్రమలను మీరు ఓర్చుకోవాలి అన్నాడు. కదా ఇదే యాకోబు పత్రికలో మనము గమనించినప్పుడు 12వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయం 12వ వచనంలో, శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును. కదా పరీక్షలు ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అంటే, ఆ పరీక్షల్లో మనం పొందబోయేటువంటి ఆ అత్యుత్తమమైనటువంటి ఆశీర్వాదం ఉన్నది. కదా వారు ఏడ్చిరి. పిల్లల క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఒకవేళ మనం ఏడవాలి అంటే ఇతరుల కొరకు మనము ఏడవాలి అని బైబిల్లో మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉండగా ఆయన అనేక సార్లు కన్నీళ్లను కార్చాడు. మనం ఎరుగుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనములో యేసు కన్నీరు విడిచెను అని మాట చూస్తున్నాం. యేసు కన్నీరు విడిచెను మాత్రమే కాదు, 32, 34 ఆ వచనాలు యోహాను సువార్తలో. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూల్గుచు. కదా అక్కడ మరియ, మార్త, బంధువులు లాజరును వారు కోల్పోయారు కదా. వారు కూర్చొని ఏడుస్తూ ఉండగా వారితో పాటు ఆయన కన్నీరు విడవడం, ఏడ్చువారితో మీరు ఏడువుడి అని ప్రభు సెలవిచ్చాడు కదా. వారి దుఃఖములో మనం కూడా పాలు పొందాలి. ఆయన భూలోకములో ఉండగా ఆయన ఏం చేయబడ్డాడు? దుఃఖాక్రాంతుడుగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించువాడుగా ఆయన ఉన్నాడు. క్రీస్తు ప్రభువు ఆయన తన కొరకు ఏడవలేదు, ఇతరుల కొరకు ఆయన ఏడ్చాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు ఎలుగెత్తి ఏడ్చిరి. తర్వాత చూడండి 2, 3 వచనాలు. మరి ఇశ్రాయేలులందరూ మోషే అహరోనుల పైన సనిగిరి. ఆ సర్వ సమాజం, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు గదా. ఇది భాగంలో మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, వారి యొక్క మాటలు, వారి యొక్క సనుగులు అని మనం చెప్పుకోవచ్చు. సనుగులు, చెడ్డ నాలుక, వారి చెడ్డ హృదయం. వారు మాటి మాటికి ఏడుపు తరువాతకి ఏం ప్రారంభమైంది? ఇకంతా నీ ద్వారానే అని మోషే వైపు వారు సనిగారు, అహరోను వైపు వారు సనిగారు. తమ నాయకులైన మోషే అహరోనులను గూర్చి దేవునికి ఫిర్యాదు చేశారు. మాత్రమే కాదండి, వారు ఆఖరికి దేవుని పైన కూడా సనిగారు. యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను కదా. సనుగులు. వారు యాత్ర ప్రారంభించినది మొదలుకొని సనుగులు ప్రారంభమయ్యాయి. ఇంకా ఎర్ర సముద్రము దగ్గర ఉండగానే సనుగులు ప్రారంభమయ్యాయి. ఎర్ర సముద్రము దాటగానే మారా జలముల యొద్ద వారి సనుగులు ప్రారంభమయ్యాయి. అమాలేకీయులు వారు యుద్ధానికి రాగా సనుగులు ప్రారంభమయ్యాయి. సనుగులు. ఆనాడు వారిని గురించి పౌలు ఇలా అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో, మీరు సనుగకుడి,
విశ్వాసులారా మీరు సనుగకుడి, వారిలో కొందరు అంటే ఈ 12 గోత్రముల వారిని గూర్చి మాట్లాడుతున్నాడు. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ లోకంలో మనం జీవిస్తుండగా సనగకూడదు, సనుగకూడదు కదా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనాల్లో ఏమన్నాడు? మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సనుగులు మానాలి అన్నాడు. మాత్రమే కదా ఈ భాగాన్ని మనం గమనిస్తుండగా ఒకరిపైన ఒకరు నేరారోపణ చేసుకొనుట. ఈ ప్రజలందరూ మోషే పైన నేరారోపణ చేస్తున్నారు కదా. తోటి విశ్వాసిని గురించి చెడుగా మాట్లాడుతున్నారు. వీరి చెడిపోయిన మనస్సుకు ఇదొక సంకేతం. ఇది చెడిపోయిన మనస్సుకు ఇదొక సంకేతం. ప్రియులారా, 12వ అధ్యాయంలో మనం గమనించాం. ప్రధాన యాజకుడైన అహరోను కూడా అలాంటి వాడే. మోషేకు విరోధంగా వారు మాట్లాడారు. మిరియాము, అహరోను మోషేకు విరోధంగా. ప్రియులారా, జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు, కష్టతరమైన వాటిని ఎదుర్కొనేటప్పుడు ఇతరులపైన మనము నిందలు వేయడం, ఇతరులను గూర్చి చెడును వ్యాపింపచేయడం, అది ద్వేషముతో నిండిన మనస్సుకు సాదృశ్యం. నీ హృదయములో ద్వేషము చేత నింపబడ్డావు కనుక నీ తోటి సహోదరుని మీద నేరారోపణ వ్యాపిస్తూ ఉన్నావు కదా. నాలుకతో వారు చేసినటువంటి పాపం ఈ భాగములో దేవునికి విరోధముగా వారు మాట్లాడడం, దేవునికి విరోధముగా కదా. మరలా తిరిగి ఐగుప్తును వారు జ్ఞాపకం చేసుకోవడం, భయముతో నిండిపోయారు. మాత్రమే కాదు, వారు తమ నాలుకను అదుపులో ఉంచుకొనలేకపోయారు కదా. ఈ నాలుక పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలికేటువంటి వ్యక్తి యొక్క నాలుక కత్తితో సమానమైనది, అది పదునైన బాణము వంటిది అని సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనములో చూడగలం. యాకోబు తన పత్రికలో రాస్తూ 3వ అధ్యాయములో 5, 6 వచనాల్లో నాలుక సర్వ శరీరములో ఒక చిన్న అవయవమే, కాదు ఇది అగ్ని వంటిది, ప్రపంచమును సర్వ ప్రపంచమును చిచ్చుపెట్టున్నది అన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని రక్తములో కడగబడినటువంటి తోటి సహోదరి ఎడల, సహోదరుని ఎడల నువ్వు పలికే మాట, నీ నాలుక. మాత్రమే కాదు, వారు భయాందోళనతో వారు నిండిపోయారు. మా భార్యలు, మా పిల్లలు కొల్లపోవుదురు, చెరపట్టుకుని వెళ్ళిపోదురేమో, మేము దోచుకొనబడుదుమేమో కదా. విశ్వాసము లేకపోవడమే, దేవుని యందు విశ్వాసము లేకపోవడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని సామెతల గ్రంథములో చెప్పాడు కదా. ప్రభువుకు భయపడ్డం, చెడుతనమును విసర్జించటం కదా. ఆ భయము లేదు, కానీ శత్రువులకు వారు భయపడుతున్నారు. దేవునికి భయపడాలి. దేవునికి భయపడడానికి బదులుగా విరోధులైన మనుష్యులకు వారు భయపడుతూ ఉన్నారు కదా. మనుష్యులకు భయపడుట అది ఉరి వంటిది అన్నాడు మహాజ్ఞాని సొలొమోన్. జీవితంలో ఎన్నో సంభవాలు ఉంటాయి. ఈ యాత్రా జీవితములో, ప్రయాణములో, విశ్వాస ప్రయాణములో అన్నీ ఒకటే విధంగా ఉండవు, అన్ని రోజులు ఒకటే విధంగా ఉండవు. భయం, భయాందోళన పరిస్థితులు, శత్రువు మీదికి వచ్చినట్లుగా మనమిక పారద్రోలబడుదుమేమో అని, మనమిక పడిపోదుమేమో అని, మనలను ఒకవేళ ఈ సమస్య భక్షించునేమో అన్నట్లుగా ఉంటాయి. కానీ ప్రియులరా, మనము దేవుని వాగ్దానముల పైన మనము ఆనుకోవాలి. దేవుడు మనలను నశించిపోవడానికి ఆయన పాపములో నుండి విడిపించలేదు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో చంపివేయడానికి ఐగుప్తులో నుండి దేవుడు వారిని విడిపించలేదు. కానీ ఎప్పుడైతే వారు దేవుని వాక్యమునకు అవిధేయులవుతారో వారి జీవితంలో ఏమి సంభవిస్తుంది?
లేవియాకాండం 26వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఈ యొక్క శాపములన్నీ మీ మీదికి వచ్చును అన్నాడు. ప్రియులారా, చాలాసారి లోకములో మనం ఏం చేయాలి? దేవుని పైన ఆనుకోవాలి, ఆయనకు మొర్ర పెట్టాలి, ఆయనను నిందించటానికి బదులుగా ఆయనకు ప్రార్థన చేయాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో కదా, మన చింతలన్నీ ఆయనకు అప్పగించి మనము విజ్ఞాపన చేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకు దేవుడిస్తాడు అని వాగ్దానం చేశాడు కదా. మనము ఈనాడు ప్రభువులో ఉన్నాం, శిక్షావిధి మనకు లేదు అన్నాడు రోమాపత్రిక 8:1. ప్రియులారా, ప్రభువును మనం ప్రేమించినప్పుడు ఈ భయాందోళనల నుండి మనం తప్పించబడతాం. భయమే భయపడి పారిపోతుంది. నిజం ప్రియులారా, ప్రేమ భయమును పోగొట్టును. లోకములో శ్రమలు ఉన్నాయి, కానీ శ్రమలలో మనము వాటిని జయించేటువంటి భాగ్యమును దేవుడిచ్చాడు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పోగొట్టును. భయపడినప్పుడు నీ పట్ల దేవుడు చేసిన ఆ ప్రేమ కార్యాన్ని ధ్యానించు. భయం పోగొట్టేది దేవునికి నీవు చేసేటువంటి ప్రార్థనయే. తర్వాత చూడండి, 4-10 వచనాలు మనం చదివినప్పుడు, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 4-10 వచనాలు. వెనకడుగు వేసిన ప్రజలు, వారి జీవితాల్లో వారు వెనకడుగు వేశారు. ఈ లోక విషయాల వైపు వారు దగ్గరైపోయారు. వారు దేవునికి దూరమైపోయారు. మరలా పాత పాపపు ఆ బానిసత్వపు జీవితాన్ని వారు కోరుకున్నారు. 4వ వచనములో, మనము నాయకుణ్ణి ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదాము కదా, వెనకకు తిరిగి వెళ్ళిపోదాము. అవిశ్వాస హృదయం ఒక వ్యక్తిని దేవుని యుద్ధ నుండి అది దూరము చేసేదని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో మనం చూడగలం కదా. వెనకడుగు వేయుట దేవునికి ఇష్టము లేదు కదా. శరీర సంబంధమైనటువంటి కోరికను కోరుకున్నప్పుడు దేవుడు చివరికి ఏ కోరికనైతే నీవు కోరుకున్నావో ఆ కోరికకు ఆయన నిన్ను అప్పగిస్తాడు. అందుకే పౌలు హెబ్రీ పత్రికలోని ఆనాడు క్రైస్తవ జీవితంలో నుండి వెనకడుగు వేసి క్రీస్తును విడిచిపెట్టి మరలా లోక సంబంధమైనటువంటి వాటి వైపు తిరిగి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఆయన ఇలా రాశాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39వ వచనములో, అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. వెనకడుగు వేయకూడదు కదా. వెనకడుగు వేసిన జీవితం ఎలా ఉంటుంది? కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది తిరిగి కడగబడిన పంది బురదలో దొరిలినట్లు అని పేతురు తన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో చెప్పాడు. కనుక వెనకడుగు వేయడం, మనము దేవుని రక్షణను విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది? దేవుని సహవాసాన్ని విడిచిపెట్టినప్పుడు పాత జీవిత విషయాలను అపవాది మన ముందుకు తీసుకొని వచ్చి వాడు మనలను శోధించేవాడుగా ఉన్నాడు. మరలా ఐగుప్తుకు వెళ్దాం, ఐగుప్తులో బాగుంది అనుకున్నారు వారు. మరొక నాయకుణ్ణి మనము నియమించుకుందాం. చూశారా? తర్వాత 5 నుండి మనము గమనించినప్పుడు 9వ వచనం వరకు ధైర్యపరచిన యెహోషువ, కాలేబులు ప్రజలను ధైర్యపరిచారు. ఇక్కడ 5వ వచనంలో మోషే, అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఎదుట సాగిలపడిరి కదా. అందుకే మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే ఈ పేరును పొందాడు. సర్వ సమాజం ఎదుట సాగిలపడిరి. వారందరూ తిరుగుబాటు చేస్తూ ఉండగా వీరు అలిగి వెళ్ళి కూర్చున్నవారు కాదు. దేవుని సన్నిధానములో వారు సాగిలపడ్డారు.
సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు, దాతాను, అభిరాము, ఓను వారితో 250 మంది తిరుగుబాటు చేయగా వారు సాగిలపడిరి. దేవుడు మోషే తప్పుకో, నేను వీరిని సంహరిస్తాను అన్నప్పుడు వెళ్ళి సాగిలపడ్డారు. మాటి మాటికి దేవుని సన్నిధిలో సాగిలపడేటువంటి అనుభవం, తగ్గించుకున్న అనుభవాన్ని ఈ భాగములో మనం చూడగలం. 6వ వచనం చూడండి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువాయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని, ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల. కదా ఈ భాగములో ఇద్దరు సాక్షులు నిలబడ్డారు. ఇద్దరు అక్కడ అందరూ వారు వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉండగా ఇద్దరు సాక్షులు నిలబడ్డారు. ఇద్దరు సాక్షులు. ఈ మాట అంటూ ఉండగా మనకేం జ్ఞాపకం వస్తుంది? ఏడేండ్ల శ్రమల కాలములో దేవుడు ఇద్దరు సాక్షుల ద్వారా తనను గూర్చినటువంటి సాక్ష్యాన్ని లోకమంతా ప్రకటించుట, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనములో చూడగలం కదా. ఆ ఇద్దరు ఒక మంచి వర్తమానమును వారిస్తున్నారు కదా. యెహోషువ, కాలేబు వీరిద్దరి మూలాలు వేరు. యెహోషువ ఏమో యుద్ధ వీరుడు. యెహోషువ జీవితంలో వారు ఐగుప్తులో నుండి బయటికి వచ్చారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, అమాలేకీయులతో మొట్టమొదట యుద్ధము చేసినటువంటి వాడు నిర్గమాకాండం 17లో ఈ యెహోషువాయే. మోషే దేవునితో మాట్లాడుతూ ఉండగా ఆ గుడారములో ఓపికతో ఒక్కడే కూర్చున్నవాడు, గుడారము వెలుపలికి వచ్చినవాడు కాదు నిర్గమాకాండం 33లో. కానీ కాలేబు, ఆయన పేరు కుక్క అనే మాట, అంటే ఒక ఎదోమీయునితో కూడా సమానమైన ఎన్నిక లేనివాడు, తక్కువ స్థాయి గలవాడు. కానీ ఆయన జీవితంలో ప్రభువును అంగీకరించి మార్చబడ్డాడు. తన్ను బలపరుచు దేవుని యందు ఆయన గొప్ప కార్యములు చేయడానికి నిలబడ్డాడు. వారు మాట్లాడిన మాట, వారేమన్నారు? మనము యెహోవా యందు ఆనందించిన ఎడల, మనము సమస్యను చూచి కాదు, మనము దేవుని యందు మనము ఆనందించాలి. మన భారాన్ని ఆయనకు అప్పగించాలి. మనమే మోయలేము. యెహోవా మీద మీ భారమును వేయుడి కదా. మనము దేనిపైన ఆధారపడాలి లోకములో? 147వ కీర్తన 10వ వచనములో గుర్రముల బలము యందు ఆ దేవుడు సంతోషించువాడు కాడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించువాడు కాడు. మరి దేనిలో ఆనందించువాడు ఆయన? ప్రభువు విశ్వాసము ద్వారా ఆయనలో కదా. ప్రభువు మనకు ఈ వాగ్దాన దేశాన్ని ఎందుకు ఇవ్వడు? ఈనాడు ప్రభువు నమ్మిన మనము తన ప్రియ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఇచ్చి ఉండగా మిగతా వాటిని ఆయనకు ఎందుకు ఇవ్వడు? సరే, శత్రువు మన మీద దాడి చేయడానికి సిద్ధముగా ఉండగా, మన ప్రభువు మనకు తోడుగా ఉండగా, మన పక్షమున దేవుడు ఉండగా, మనకు దేవుడు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు? ఇలా ఆలోచన చేయండి. వారు బలపరిచారు, ప్రజలను ధైర్యపరిచారు. కానీ 9-10 వచనాలు మనం గమనించగా ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనని ఉండగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనబడెను. అద్భుతమైన సంగతి. రాళ్లతో కొట్టి చంపుట కదా. కాలేబు యెహోషువ మీదను రాళ్ళు ఎత్తారు కదా. ఈ సనుగులను మానండి ప్రియులారా. ఎప్పుడైతే దేవుని ప్రజల మధ్య సనుగులు వచ్చాయో దేవుడు తన మహిమను వారికి ఆయన చూపించేవాడు కదా. వారు ఏమన్నారు? యెహోవా మనకు తోడై ఉన్నాడు, భయపడకండి. 9వ వచనంలో యెహోవా మనకు తోడై ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు మనం ఎరుగుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఇమ్మానుయేలును మాటకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ జీవిత యాత్రలో
మన ప్రభువు మనకు తోడై ఉన్నవాడు, సహాయము చేయువాడు ఆయనే. కానీ దేవుని మహిమ కనబడెను, దేవుని మహిమ కనబడెను. స్టెఫెనును రాళ్లతో కొట్టడానికి వారందరూ రాళ్ళు పైకెత్తగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లేచి నిలువబడుట అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయములో మనం చూడగలం. దేవుని మహిమ వారు చూడగలిగారు, దేవుని మహిమను చూడగలిగారు. ప్రియులారా, దేవుడు ఆయన తన కార్యములను ఆయన జరిగించువాడు. మొదటి 10 వచనాల్లో ప్రజల తిరుగుబాటు, 11 నుండి 12 వచనాల్లో మోషే విజ్ఞాపన ప్రార్థన, 11 నుండి 24 మోషే ప్రార్థన, మోషే విజ్ఞాపన ప్రార్థన. 11వ వచనంలో దేవుడు మాట్లాడిన మాట, దేవుని ఆవేదన. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన ఈ సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? ఎన్నాళ్ళు 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 ఎన్నాళ్ళు? దేవుని ఆవేదన, హృదయ వేదన. ఈ తిరుగుబాటు చేసిన ప్రజలు వాగ్దాన భూమిపై తమకు హక్కును కోల్పోయారు. దేవుని ఆవేదన, ఎన్నాళ్ళ మట్టుకు, ఎన్నాళ్ళ మట్టుకు. 12వ వచనంలో నేను వారికి స్వాస్థ్యమీయక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, దేవుడు అన్నాడు, మోషే, వారు నన్ను నమ్మలేకపోతున్నారు, వారు నన్ను నమ్మలేకపోతున్నారు. వారి యొక్క అవిశ్వాస హృదయం, అవిశ్వాస హృదయం. భూలోకములో యేసు ప్రభువారు ఉండగా ఆయన ఎన్నో అద్భుతమైన కార్యములు చేసినా ప్రజలు విశ్వసించలేదు ఆయన్ను. మార్కు వార్త 9వ అధ్యాయం 19వ వచనములో అందుకైన విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంత కాలము మీతో నుందును, ఎంత వరకు మిమ్మును సహించుదును. కదా, ప్రభువు ఎన్నో అద్భుతాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు. యేసు ప్రభువును వారు నమ్మినవారు కారు, నమ్మినవారు కారు. కదా, దేవుడు అన్నాడు, మోషే, నీ వలన మరొక గొప్ప జనమును నేను చేస్తాను. చేయలేడా? ఒక అబ్రహామునే కదా దేవుడు పిలుచుకున్నది, ఒక అబ్రహామునే కదా. ఒక్క అబ్రహాములో నుండి ఇస్సాకు, ఇస్సాకులో నుండి యాకోబు, యాకోబులో నుండి 12 గోత్రాలు, ఆ తర్వాత ఇశ్రాయేలు జనం. ఒక్క మోషేలో నుండి దేవుడు మరలా ఒక జనాంగమును చేయలేడా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కానీ మోషే అడ్డుపడి ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన ఈ భాగములో మనం చూడగలం. 13వ వచనము నుండి మోషే చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన, దేవుని ప్రజలను క్షమించమని ఆయన దేవుని సన్నిధిలో వేడుకున్న విజ్ఞాపన ప్రార్థన. మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు, నీవు నీ బలము చేతను ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి గదా. వీరు ఈ దేశ నివాసులుతో ఈ సంగతి చెప్పియుందురు. వారు వినియున్నారు. దేవా, నీవెన్నో అద్భుతమైన కార్యములను చేశావు, నీవెన్నో అద్భుతమైన కార్యములను చేశావు. మోషే విజ్ఞాపన, మోషే మధ్యవర్తిత్వపు ప్రార్థన. ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఆ ప్రజలను క్షమించాడు. ప్రజలందరినీ సంహరించాలి, కానీ ఆయన ఆ పని చేసిన వాడు కాదు. పిల్లారా, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనం చేయవలసినటువంటి ఒక గొప్ప ప్రార్థన కదా. ఇక్కడ దేవుని బలమును గూర్చి ఆయన పొగుడుతూ ఉన్నాడు. దేవా, నీ బాహుబలము చేత వారిని విడిపించావు. మన దేవుడు ఆయన బలవంతుడైన దేవుడు. 14వ వచనంలో ఆయన సదుపాయములు, ఆయన ప్రేమ, దేవుని ప్రేమ. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, ప్రియులారా, తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించేనో చూడుడి, మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఆయన సదుపాయం, పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం. దేవా, ఇన్ని కార్యాలు చేశావు. ఒకవేళ ఒక్క దెబ్బతో నీవు వారిని సంహరించిన ఎడల నీ కీర్తి
ఈ జనములలో ఏమవును అని దేవుని సన్నిధిలో ఆయన అంటున్నాడు. 17-18 వచనాల్లో, యెహోవా దీర్ఘ శాంతుడును, ఆయన కృపాతిశయము గలవాడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును. ప్రియులారా, ఈ మాటను మనం గమనించినప్పుడు దేవుడు ఆయన ఎంతటి దీర్ఘశాంతము గలవాడు, ఆయన కృప ఎంత గొప్పది, మన ఎడల ఆయన చూపించినటువంటి కృప. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో, ఏ భేదము లేదు, మనమందరము పాపులమే, మనమందరము అగ్నిగుండమునకు వెళ్ళవలసిన వారమే. కానీ 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడితిరి. ఆయన కృపా మహదైశ్వర్యం, యేసు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ, మన ప్రభువు క్షమించువాడు, ఆయన మన అపరాధములన్నిటినీ క్షమించువాడు. 103వ కీర్తనలో దావీదు అన్నాడు, మా దోషములన్నిటినీ క్షమించువాడు, మన అపరాధములన్నిటినీ క్షమించువాడు, ఆయన దీర్ఘశాంతము గలవాడు. నేటికి ప్రభు తన రాకడను ఎందుకు వాయిదా వేస్తున్నాడు? ఇంకా ఎవరు నశించకూడదని ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూడగలం. ప్రియులరా, 20వ వచనం, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమిస్తాను, నీ మాట చొప్పున నేను క్షమిస్తాను. నిజమే, మన ప్రభువు క్షమించుటలో ఆయనతో సమమైన వారు ఎవరూ లేరని దైవ గ్రంథమైన బైబిల్లో మీకా లేదా ప్రవక్తల గ్రంథాల్లో మీకా గ్రంథం 7వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట చూడగలం. 18వ వచనం చూడండి, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయములో వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ప్రియులారా, మన దేవుడు, ఆయన క్షమాపణ ఎంత అద్భుతమైనదో ఈ భాగములో చూడగలం. ఇంకా దేవుడు అంటున్నాడు చూడండి, ఇంకేమన్నాడు ఆయన? ఆయన నీ మాట ప్రకారము నేను క్షమిస్తాను. 22వ వచనంలో, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించింది. దేవుడు లెక్కెట్టాడు, వారి యొక్క దోషములను లెక్క పెట్టాడు. 10 మారులు, 10 అనే సంఖ్య పరీక్షను చూపించేది కదా. 10 మారులు దేవుణ్ణి వారు విసిగించారు. ఒకటి ఎప్పుడు? ఎర్ర సముద్రము దాటగానే, నిర్గమాకాండం 14వ అధ్యాయములో, ఆ దాటక ముందు దేవుణ్ణి వారు పరిశోధించారు. రెండవది, ఎర్ర సముద్రము దాటగాని, నిర్గమాకాండం 15వ అధ్యాయం, ఆ మారా జలముల దగ్గర వారు దేవుణ్ణి పరీక్షించారు. 3, నిర్గమాకాండం 16వ అధ్యాయం, వారు ఆ అరణ్యములో మాంసము కొరకైన ఆ ఆశ, కోరిక చేత దేవుణ్ణి వారు పరీక్షించారు. 4వది, నిర్గమాకాండం 16వ అధ్యాయములోని దేవుడు మన్నాను మీరు నిల్వ చేసుకొనకూడదని చెప్పాడు, కానీ వారు దేవుణ్ణి పరిశోధించారు. 5వది, 16వ అధ్యాయములోని అరణ్యములో విశ్రాంతి దినమున మీరు చేయవద్దు అన్న ఆ కార్యమును వారు చేసి దేవుణ్ణి పరిశోధించారు. 17వ అధ్యాయము నిర్గమాకాండములో ఆ మస్సా దగ్గర, మెరీబా దగ్గర వారు నీళ్ల కొరకు దేవునిని వారు పరిశోధించారు. 7వది, నిర్గమాకాండం 32వ అధ్యాయములో ఆ బంగారు దూడను వారు చేసుకొని దేవుణ్ణి వారు పరిశోధించారు. సంఖ్యాకాండం 11లో తాబేరా దగ్గర వారు సనిగి 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 అగ్ని చేత కాలిపోవడానికి దేవుణ్ణి వారు పరిశోధించారు. 11వ అధ్యాయం సంఖ్యాకాండములో 9వది, కిబ్రోత్ హత్తావా దగ్గర అత్యాస చేత, అత్యాస సమాధులు కదా, దేవునిని సనిగి పరిశోధించి వారు సంహరించబడ్డారు. కిబ్రోత్ హత్తావా దగ్గర ఇక్కడే 14వ అధ్యాయం 3వ వచనములో ఇది 10వ సారి దేవుని మీద వారు సనిగి సనిగి సనిగి. అయితే ఇలాంటి ప్రజలను దేవుడు క్షమించుట,
ఇలాంటి ప్రజలను 20వ వచనంలో నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. ప్రజల దేవుని క్షమాపణ. కలువరి సిలువలో ఆయన తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడుతూ ఉండగా లూకాసు వార్త 23:34లో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. క్షమించుట. ప్రియులారా, ఈనాడు క్రొత్త నిబంధనలో నిజంగా ప్రభు నిన్ను క్షమించాడు. నీవు తోటి సహోదరుణ్ణి క్షమించగలవా? మత్తయి సువార్త 6వ అధ్యాయం పరలోకపు ప్రార్థన అంటాం. లేదా ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థన. మీరు ఇతరుల అపరాధములను క్షమించినట్లుగా మీ పరలోకపు తండ్రి కూడా మిమ్మును క్షమించును. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు ఇతరులను క్షమించండి. మీ సహోదరులకు తీర్పు తీర్చవద్దు. లూకాసు వార్త 6:36లో క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ప్రియులారా, దేవుని యొక్క ఒక ఉన్నతమైనటువంటి క్షమాపణ. 24వ వచనములో కాలేబును గుర్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని సాక్ష్యం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించి నా హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టుదును. కదా ఇక్కడ కాలేబు అంటే కాలేబు ఒక్కడే అని కాదు, యెహోషువ కూడా కాలేబుతో. కానీ దేవుడు అంటే ఎన్నిక లేని కాలేబు. ఈ కాలేబు యెహోషువ ఎవరు? యెహోషువ ఎవరు? మోషేతో పాటు ఉన్నవాడు, మోషే ద్వారా తర్ఫీదు పొందుతున్నవాడు, అదే సమయంలో విశ్వాసము గలవాడు. కానీ కాలేబు ఎన్నిక లేనివాడు. ఎన్నిక లేనివాడే కానీ హృదయపూర్వకముగా దేవుణ్ణి వెంబడించినవాడు. అన్నాడు, నేను అతనిని ప్రవేశపెట్టుదును, అతనిని ప్రవేశపెట్టుదును. కారణం ఏమిటి అంటే ప్రభువును మనఃపూర్వకముగా వెంబడించినవాడు. మనఃపూర్వకముగా. అందుకే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14 కదా, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 14 ఈ 2 అధ్యాయాల్లో కాలేబును మనం చూడగలం. కాలేబు ఆ వాగ్దాన దేశములోనికి ఆయన వెళ్ళాడు. ఆ వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్నాడు. దేవుని కృప కాలేబు ఎడల దేవుడు చూచాడు. కాలేబు ఎడల దేవుని కృప. కృప అయోగ్యునికి యోగ్యతనిచ్చేది. అయోగ్యుడైన కాలేబు. మంచిది ప్రియులారా, మొదటి 10 వచనాల్లో ప్రజల తిరుగుబాటు. అయితే ఇద్దరు నమ్మకమైన సాక్షులు అక్కడ ఉన్నారు. 11 నుండి 24లో మోషే విజ్ఞాపన ప్రార్థన, దేవుని జవాబు. 25 నుండి 38 వరకు మరలా దేవుడు మాట్లాడుతున్న సంగతులు. 25 నుండి చూడండి 38 వరకు దేవునికి దూరమైన ప్రజలకు దేవుని జవాబు. 25వ వచనములో అతని సంతతిని దానిని స్వాధీనపరుచుకొందరు. సరే, ఇక్కడ చెప్పాడు 26వ వచనంలో, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చాను. మోషే ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. కానీ మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. 27 నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహించుదును? నేను ఇక సహించలేను. ఇంతకుముందే మనం విన్నాం, వారి అవిశ్వాసమును బట్టి వారి మీదకి ఏమొచ్చిందండి? తీర్పు వచ్చినట్లుగా ఈ భాగములో మనం చూడగలం. వారి మీదకి తీర్పు వచ్చింది. నేను ఎంతకాలం సహించాలి వీరిని? కదా, కొరింథీ మొదటి పత్రిక 10:10లో వారు సనిగారు, సంహారకుని చేత వారు నశించారు. 28 నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీడల చేసేదను. మీ శవములు అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు పైప్రాయము కలిగిన వారు, నాకు విరోధమై సనిగిన వారందరూ రాలిపోవుదురు. కానీ యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప
కదా దేవుడు అన్నాడు, మీరు రాలిపోవుదురు, రాలిపోవుదురు, రాలిపోవుదురు. వారి శిక్షను దేవుడు జ్ఞాపకం చేశాడు కదా. మీరు అరణ్యములో రాలిపోతారు, మీ పాపమును బట్టి మీరు రాలిపోతారు కదా. వీరి పాపం వారి పిల్లల మీదికి రాకుండా దేవుడు తప్పించాడు. 31వ వచనంలో, వారు కొల్లపోవుదురని చెప్పిన మీ పిల్లలను మీరేమన్నారు? మా పిల్లలను దోచుకొని పోతారేమో శత్రువు అని అన్నారే. మీ పిల్లలను నేను దేశము లోపలికి రప్పించెదను. ఇక్కడ కూడా దేవుని కృపను మనము చూడగలం. దేవుని కృప. ప్రియులారా, ఆ పిల్లలను ఆయన కాపాడినవాడు. వారి పిల్లలకు వాగ్దానము చేసిన ఆ దేశములోనికి ఆయన వారిని ప్రవేశపెట్టినవాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16, 17 వచనాల్లో యేషావు ఆ యొక్క ఆశీర్వాదము కొరకై కన్నీరు కార్చాడు. కానీ యేషావులో నుండి అనేక మంది రాజులను దేవుడు నడిపించాడు. మాత్రమే కాదు, వారి పాపము ఇంకా ఏం చేసింది? దేవుని యొద్ద నుండి వారిని వేరు చేసింది. 32, 33 వచనాల్లో వారు రాలిపోయారు కదా. వారి పాపం అసలు దేవునికి వారికి మధ్య అడ్డుగా వచ్చినదేమిటి? మీ పాపములే దేవునికి మీకు మధ్య అడ్డుగా వచ్చెను అని దైవ గ్రంథములో మనం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనములో మనం చూడగలం కదా. వారు చేసినటువంటి పాపం వారి ప్రార్థనను అడ్డుకుంది. వారు చేసినటువంటి దోషం కదా. క్షీణించిపోవదురు అన్నాడు. చూడండి, 36వ వచనములో, ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే ద్వారా పంపబడిన తిరిగి వచ్చిన మనుష్యులు ఆ చెడ్డ సమాచారము తేగా కదా. ఆ ప్రజలను దేవుడు కాపాడినవాడు, ఇద్దరిని కాపాడినవాడు. మిగతా వారు నశించారు. ఒక కాలేబు, యెహోషువాలు తప్ప మిగతా వారందరూ అరణ్యములో రాలిపోయారు. దేవుడు అన్నాడు, మీరు 40 రోజులు సంచరించారు కదా. ఆ 40 రోజులకు 40 ఏండ్లు మీరు అరణ్యములో సంచరిస్తారు. శిక్ష. దేవుడు న్యాయమైన శిక్షను వారి మీదికి పంపువాడు. సరే, ముగింపు భాగానికి వచ్చా. 39 నుండి 45 వరకు. హతము చేయబడిన ప్రజలు 39వ వచనములో, మోషే ఇశ్రాయేలు అందరితో ఆ మాటలు చెప్పగా జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొండ మీదికెక్కి, చిత్తమండి, మేము పాపము చేసిన వారము యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదాం. దేవుడు అన్నాడు, మోషే, ఇక మీరు ఈ కొండను దాటి ఆ లోయలోనికి దిగి ఈ మార్గమున మీరు వెళ్ళలేరు. అమాలేకీయులు అక్కడ సిద్ధముగా ఉన్నారు. మీరు తిరిగి ఆ ఎర్ర సముద్ర మార్గమున చుట్టూ మీరు వెళ్ళండి అన్నాడు దేవుడు. అంటే ఈ ప్రజలు భయపడిపోతున్నారు శత్రువుకు. ఆ శత్రువుని ఎదుర్కొనలేకపోతున్నారు. కానీ తిరిగి ప్రజలు మరలా తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. మేము దేవుడు చెప్పినట్లుగా ఆ పర్వతం మీదికి వెళ్ళెదము. కానీ మోషే అన్నాడు, మీరు వెళ్ళకూడదు, హతులైపోతారు అని ఎంత చెప్పినా, 44వ వచనములో, అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెములో నుండి బయలు వెళ్ళలేదు. 45వ వచనంలో, అమాలేకీయులు, కనానీయులు దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. హోర్మా అనగా నిర్మూలము. దేవుని చిత్తానికి లోబడనప్పుడు విజయము ఉండదు కదా. దేవుని చిత్తానికి లోబడకపోతే విజయం ఉండదు. దేవుణ్ణి వెంబడించుటను నిరాకరించే దేశము రక్షణను కోల్పోతుంది. దేవుణ్ణి వెంబడించే ప్రజలు కదా, దేవుడు వారికి ఉంచినటువంటి కంచెను తీసివేశాడు. అంతవరకు వారి చుట్టూ యెహోవా దూతను ఉంచాడు. వారి ముందు నిబంధన మందసమును ఉంచాడు. వారి ముందు సేన ఉన్నది. కానీ ఎప్పుడైతే అవిధేయులయ్యారో,
అవిధేయులయ్యారు. దేవుడు అక్కడున్నటువంటి కంచెను తీసివేశాడు. శత్రువులకు వారిని అప్పగించాడు. వారి పాపము వారిని పట్టుకుంది. పాపమునకు శిక్ష ఉన్నది. ఒకవేళ వీరు పశ్చాత్తాపపడి, దేవా మేము నీ పైన తిరుగుబాటు చేశాము అని మల్లుకొనిన ఎడల దేవుడు వారిని క్షమించి ఉండేవాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 25వ వచనములో, అవిధేయులైతే శత్రువు ఎదుట నిన్ను ఓడింపజేసెదను అన్నాడు దేవుడు. అలాగే వారు ఓడిపోయినట్లుగా మనం చూడగలం. పిల్లరా, ఈ భాగం మనకు నేర్పే పాఠం. పాపము, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు ఒకవేళ మనం ఏం చేయాలి? దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ వేడాలి. అలాగే తోటి సహోదరుల మీద ఈ నిందలను వ్యాపింప చేయడం, అది దేవుని మనస్సుకు వ్యతిరేకమైనది అని జ్ఞాపకం ఉంచుకో. మోషే చేసిన ఆ మధ్యవర్తిత్వపు ప్రార్థన, నీవు నేను అనేక మంది కొరకై ప్రార్థన చేయడానికి, నశించే వారి కొరకై విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఆయన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.